హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన అడవిలో కొన్ని పావురాలు చాలా ఆనందంగా జీవించేవి. ప్రతిరోజు అవి ఆకాశంలో ఎగురుతూ ఆహారం కోసం వెతుకుతూ చాలా సంతోషంగా గడిపేవి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. పావురాలను పట్టుకోవాలని భావించి నేలపై ఒక వల పరిచి ఆ వల కనిపించకుండా దానిమీద రుచికరమైన గింజలను చల్లాడు. కొద్దిసేపటికి ఆ పావురాలు అక్కడికి వచ్చాయి. గింజలు చూసి ఆనందంతో వాటిని తినడం ప్రారంభించాయి. కానీ తిరిగి ఎగరాలని ప్రయత్నించగానే అవి వలలో చిక్కుకున్నాయన్న విషయం వాటికి అర్థమైంది. ఎంత ప్రయత్నించినా అవి తిరిగి ఎగరలేకపోయాయి. వాటి కాలు ఆ వలలో చిక్కుకుని ఉండిపోయినాయి. అప్పుడే ఒక తెలివైన పావురం ధైర్యంగా చెప్పింది, మనం భయపడకుండా అందరం కలిసికట్టుగా ఒకేసారి రెక్కలు కొడితే ఈ వలతో పాటు పైకి ఎగరగలం. అందరూ ఆ పావురం మాట విని ఒక్కసారిగా రెక్కలు కొట్టడం మొదలుపెట్టాయి. అలా కలిసి ప్రయత్నించడంతో వలతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న వేటగాడు ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపటి తరువాత పావురాలు ఒక సురక్షితమైన చోటు దిగి అక్కడ అన్నీ కలిసి తమ ముక్కులతో వలను కొరికి తెంచి చివరికి స్వేచ్ఛగా ఎగిరిపోయాయి. ఈ కథ మనకేం చెప్తోందంటే, కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఏ సమస్యనైనా జయించగలం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.